హాయ్ హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్. తమ్నైల్ చూశారు కదా, ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది మీకు. టూర్ గురించి చెప్పే ముందు అసలు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణాలు ఏంటో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఒకప్పుడు అండి మనకి హాలిడేస్ ఇస్తే సమ్మర్ హాలిడేస్, రేపటి నుంచి హాలిడేస్ అనగా ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అనుకోండి. మనం ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి మన అమ్మమ్మలో తాతయ్యలో రెడీగా ఉంటారండి మనల్ని తీసుకెళ్ళడానికి. మళ్ళీ రేపు స్కూల్ అనగా ఈరోజు తీసుకొచ్చి వదిలిపెడతారండి. అవి ఏ హాలిడేస్ అయినా సరే, దసరా హాలిడేస్ అయినా, సంక్రాంతి హాలిడేస్ అయినా అలా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడున్న రోజుల్లో అలా వీలు కాదండి. ఇప్పుడున్న జనరేషను, ఇప్పుడున్న చదువులు, కాంపిటీషన్స్ అసలు అలా ఉండటానికి మనకు అసలు అది జరగని పని. ఈ రోజుల్లో కూడా వెళ్తారండి, అమ్మమ్మల ఇళ్ళకి, నాన్నమ్మల ఇళ్ళకి వెళ్తారు. 2 రోజులు ఉంటారు వస్తారు. అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఉండాలనుకున్నా కూడా ఈ సమ్మర్ క్లాసులని, ఆ క్లాసులని, ఈ క్లాసులని, ఎప్పుడు ఏవో ఒకటి స్కూల్లో క్లాసులు అంటారు, అదంటారు, ఇదంటారు ఉంటూనే ఉంటాయండి. సరే, ఇంకా ఒక 4 రోజులు నా పిల్లలతో సరదాగా వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, బడ్జెట్ ఎంత అవుతుంది, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాము. మనం అందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి. అందుకే అసలు మన ఛానల్ పేరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టూర్ అని పెట్టాము. అది ఏంటంటే, సరే ఇంకా ఎక్కడికైనా వెళ్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేసే పని ఏంటండి, పెన్ను పేపర్ తీసుకుంటాం. ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, ఎన్ని రోజులకి, ఇవన్నీ చూసుకొని తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి మన బడ్జెట్లో ఎంత ఉంది, ఏంటి అని అనేసి ఆ వీడియోలు చూసుకుంటూ ఉంటామండి. మనం ఆ ట్రిప్పులు చూసుకుంటే, ఆ వీడియోస్ చూసుకుంటూ ఉంటాం మనం. అదేంటంటే ఎలా ఉంటుంది, కొంతమంది చెప్తారండి. ఇప్పుడు సోలో ట్రిప్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారండి. వాళ్ళు వివరంగా క్లియర్గా చెప్తారు. కానీ మనకేమనిపిస్తుంది అంటే, వాళ్ళు సోలోగా వెళ్తున్నారు, వాళ్ళంటే వాళ్ళు సోలోగా వెళ్తారు కాబట్టి ఎలాగైనా పర్వాలేదు, మనం ఫ్యామిలీతో వెళ్తున్నాము, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, పిల్లలతో ఇబ్బంది పడతామేమో, రూమ్స్ నీట్గా ఉంటాయో లేదో, ఖర్చు ఎంత అవుతుందో, వాళ్ళు ఒక 2,000 అని అంటే మనకి ఇంకా పైన ఎక్కువే అవుతాయి, ఎలా ఏంటి, ఇవన్నీ ఇలాంటి ఆలోచనలన్నీ మనకి వస్తూ ఉంటాయండి. ఒకదాని తర్వాత ఒకటి అసలు ఎన్నో ఆలోచిస్తూ ఉంటాము. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను వెళ్ళి అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నేను ఎక్స్పీరియన్స్తో నేను మీకు ఈ వీడియో ముందుకు తీసుకొచ్చానండి. ఇంకో విషయం ఏంటంటేనండి, వెళ్తామండి. ఇప్పుడెంత ఒక 20,000 అయినా 30,000 అయినా ఖర్చు పెట్టుకొని వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఒక నెలకో ఏమో ఏదన్నా ఖర్చు వస్తుంది మనకి ఇంట్లో. ఆ రోజు వెళ్లకుండా ఉంటే బాగుండేది, ఏవో ఖర్చులకు వచ్చాయి. ఇప్పుడు అలాంటి దిక్మాలిన ఆలోచన మన లేడీస్కే వస్తుందండి. మిగతా వాళ్ళు ఎవరికి రాదండి, మనమే ఆలోచిస్తాం అలా. సో ఇవన్నీ నేను ఆలోచించి హ్యాపీగా అవన్నీ నేను ఆలోచించి తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. గోకర్ణ 5 days ట్రిప్, బడ్జెట్, ట్రైన్ టికెట్స్, లగేజ్ ప్యాకింగ్, వీటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ గోకర్ణ 5 days ట్రిప్ అండి. ఏమేమి కవర్ అవుతాయి అంటే, గోకర్ణ, హొన్నావర్, మురుడేశ్వర్. బడ్జెట్ వచ్చేసి 20,000 అవుతాయి అండి. 5 daysకి 20,000 అవుతాయి. అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా కూడా మనిషికి 5,000 అండి, అంతకన్నా ఎక్కువ కానే కావు. తర్వాత వచ్చేసి ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి. ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునే ముందు అన్సీజన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరేనండి, మన తెలుగు రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, వైజాగ్ నుంచి కానివ్వండి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, ఎక్కడి నుంచైనా సరే ఇక్కడ నుంచి మనం హుబ్లీ వెళ్ళేటప్పుడు అన్సీజన్ అయితే నార్మల్ స్లీపర్స్ సరిపోతుందండి. నార్మల్ స్లీపర్ క్లాస్ చాలండి, అది బాగుంటుంది. అదే మీరు పండగ టైంలో వెళ్ళారంటే మాత్రం 3rd AC బుక్ చేసుకోండి. అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం స్లీపర్ సరిపోతుంది. ఎందుకంటే స్టార్ట్ అయ్యేది హుబ్లీ నుంచే కాబట్టి అసలు ఇబ్బంది ఉండదు మనకి. అన్సీజన్ అయితే స్లీపర్ బుక్ చేసుకోండి, సీజన్ అయితే 3rd AC బుక్ చేసుకోండి వెళ్ళేటప్పుడు. ఇది విజయనగరం, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు ఈ ట్రైన్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. విజయవాడ, గుంటూరు నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ ట్రైన్ అండి. హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ ట్రైన్. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చూసుకోండి. ఇంకోటి ఏంటంటే, ట్రైన్ టికెట్లు ఎప్పుడైనా 10-15 రోజులు ముందు బుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది అన్సీజన్ అయితే. సీజన్ అయితే 1 month ముందు బుక్ చేసుకోండి. ఇది ట్రైన్ టికెట్స్ గురించి ఇదండి ఇన్ఫర్మేషను. ఇంకా తర్వాత వచ్చేసి లగేజ్ ప్యాకింగ్. అసలు ఈ లగేజ్ ప్యాకింగ్ అంటే అసలు మనం ఏమేమి తీసుకువెళ్ళాలి ఏంటి అనేది. ఫస్ట్ వచ్చేసి క్లాత్స్ అండి, మనకి డ్రెస్సులు. ఈ ఎక్కువ లగేజీ అసలు పెట్టుకోవద్దండి. ఎంత తక్కువ లగేజీ పెట్టుకుంటే మనం అంత ఫ్రీగా ఉంటుంది, మనకి ఇబ్బంది పడము. లగేజీ తక్కువగా ఉండేటట్లు చూసుకోండి. ఎప్పుడైనా మనం ఏంటంటే 4 డ్రెస్సులు తీసుకువెళ్ళండి చాలు, అంతకన్నా ఎక్కువ అసలు వద్దు. గోకర్ణ టెంపుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ డ్రెస్సులే కావాలి. వాళ్ళు అసలు ఎలా చేయనివ్వరండి, ట్రెడిషనల్ డ్రెస్సులే ఉండాలి. అంటే ట్రెడిషనల్ డ్రెస్ అంటే మగవాళ్ళకి పంచ,
టవలు అదే ఆడవాళ్ళకేమో ఏ డ్రెస్సులు వేసుకొని శారీ కట్టుకొని దుపట్టా కంపల్సరీ ఉండాలండి, ట్రెడిషనల్ డ్రెస్ ఉండాలి. ఆ డ్రెస్ కాకుండా మీరు 4 డ్రెస్సులు సర్దుకోండి. అంతకన్నా ఎక్కువ అసలు పెట్టుకోవద్దండి. టవల్స్ మాత్రం 4 పెట్టుకోండి, ఎందుకంటే అది నది స్నానం చేయాలి కాబట్టి బీచ్లు కదండి, 4 టవల్స్ సరిపోతాయి. ఇంకా వచ్చేసి మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ అంటే బేసిక్ మెడిసిన్స్ ఏంటి, ఫీవర్ ట్యాబ్లెట్ అది డోలో 650, మోషన్స్ ట్యాబ్లెట్, హెడేక్ అమృతాంజను, జందుబామ్ లాంటిది, ఇలాంటివి మెయిన్. వామిటింగ్ టాబ్లెట్ ఒకటి, ఈ 4 టాబ్లెట్లు పక్కన పెట్టుకోండి. ఇంకా ఫుడ్ ప్యాకింగ్ వచ్చేసరికి స్నాక్స్, ట్రైన్ ఫుడ్ అనే ఈ 2 ఉంటాయి. ఇంకా ఫుడ్ ప్యాకింగ్ వచ్చేసేసి స్నాక్స్ ఏ ఒకటి మీ పిల్లలకి ఏ ఇష్టంగా తింటారో అవి ఒక 2-3 రకాలు చేసుకొని వెళ్ళండి. ఈ ట్రైన్ ఫుడ్ వచ్చేసి నేను దీని గురించి మళ్ళీ నేను మీకు స్పెషల్ వీడియో ఒకటి చేసి చూపిస్తానండి. అసలు ఫుడ్ ప్యాకేజీ ఎలా ఎలా ఏ ఫుడ్ తీసుకువెళ్ళాలి, ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. వీటితో పాటు రైస్ కుక్కర్ ఒకటి తీసుకువెళ్ళండి, చిన్న రైస్ కుక్కర్. మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది. అసలు రైస్ కుక్కర్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అండి, ఏమి లేదు అన్నప్పుడు వదిలేసేయండి. మళ్ళీ దానికి ప్రత్యేకించి మళ్ళీ నేను రైస్ కుక్కర్ తీసుకెళ్ళమన్నానని చెప్పి లేకపోతే కొనుక్కోవటం అలా చేయొద్దు. ఉన్నవాళ్ళు తీసుకెళ్ళండి. ఏంటంటే ఇప్పుడు ఈ రోజులో ఏ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ప్రతి ఒక్క ఇంటికి షుగర్ పేషెంట్లు ఉన్నారు, ఏ పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అలా ఏదన్నా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నేనైతే తీసుకువెళ్ళానండి. అలా ఆ రైస్ కుక్కర్ ఉంటే రైసు, ఓట్సు, ఒక పిక్కిల్స్, ఒక చిన్న బాటిల్ పిక్కిలు, ఒక నెయ్యి కొంచెం ప్యాక్ చేసుకోండి. మనం తీసుకెళ్ళటానికి కావాల్సిన ప్యాకేజీ మొత్తం వచ్చేసిందండి. ఇంకా రేపటి నుంచి టూర్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా